గత ప్రభుత్వం సాగునీటి శాఖలపై 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో, గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది? 10 సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు. 1 ఎకరం నీరు బారాలంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవడిల్లు అమ్ముకొని కడతాము? ఎవడి వల్ల సాధ్యమవుతుంది? అనాలోచితంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి మన డబ్బంతా నీళ్ళలో పోసినటువంటి పాపం. అందుకే ప్రజలు, రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు. ఒక దూర ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ నిజామాబాద్కి పూర్వ ధనాగార జిల్లాగా మార్చాలి అంటే అది మన వల్లే సాధ్యమవుతుంది, మన ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2021, 22 ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు 20 అయిపోయింది. 21 ఏలో ఇంకొక 600 కోట్ల అవసరం ఉంది. మీకు ధన్యవాదాలు. మన రివ్యూ చేసినారు, నేను కూడా పాల్గొన్నాను. 600 కోట్లు ఇచ్చి కూడా 21/A ప్రాజెక్టు కూడా 22 ప్యాకేజీని కూడా మీరు ఆదుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నిజామాబాద్కు వచ్చినారు ఉత్తమన్న, నిజామాబాద్కు వచ్చినారు. ఈ వరలను ఇచ్చిపోవాల్సిందే. డబ్బులు ఎంతైనా మీరు ఏ రకంగా ఒప్పిస్తారో, మమ్మల్ని తీసుకెళ్తారో, ముఖ్యమంత్రిని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పించాలి, కానీ ఇవి మాత్రం మాకు కావాలి అనేటువంటి మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహేష్ గౌడ్ గారు వారి ఈ నిజాం సాగర్ SRSP గురించి మాట్లాడారు. ఈరోజు సభాముఖంగా నేను మాటిస్తున్నా. నిజాం సాగర్ ఒక గొప్ప ప్రాజెక్ట్, గొప్ప చరిత్ర ఉన్న ప్రాజెక్టు. అసలు ఎవరు ఊహించని సమయంలో అంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన ఘనత ఆ రోజుల్లో పాలకులది. నిజాం సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా SRSP పూర్తి స్థాయిలో డీసెడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ కి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో, మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, షబ్బీర్ అలీ గారు కోరినట్టుగా 22 కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని. రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు, గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా.